హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఓపెనింగ్స్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ మీకోసం. లెట్స్ వాచ్. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూమ్ ధామ్. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్కర్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చ రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్ థియేటికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ టీజర్ను స్టార్ హీరో గోపీచంద్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఫిల్మ్ సంబంధించి ప్రొడ్యూసర్ నుంచి, డైరెక్టర్ నుంచి, రైటర్ నుంచి, లిరిసిస్ట్ కానీ అందరితోటి నాకు చాలా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. చాలా సంవత్సరాలు సాయి కిషోర్ నా దగ్గర చాలా సినిమాలకు పనిచేశాడు. దుబాయ్ సీన్ నుంచి ఆల్మోస్ట్ భాషా వరకు పనిచేశాడు. అట్లాగే గోపి మోహన్ నా పర్మనెంట్ రైటర్, తన ఈ సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే చేశాడు. అలాగే డైలాగ్స్ ప్రవీణ్ వర్మ, తను కూడా టీమే. వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ మా వాళ్ళు, అందరూ నాతో పనిచేసిన వాళ్ళు. సో వీళ్ళందరూ సినిమా చేస్తున్నారన్న విషయం నాకు తెలుసు. ముందు నుంచి చెప్తున్నారు ప్రతి విషయం కూడా. నేను ఆల్మోస్ట్ ప్యారల్గా వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పేదంతా వింటూ ప్యారల్గా ట్రావెల్ అయ్యాను కూడా. చాలా ప్యాషనెట్గా చేశారు. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే రామ్ కుమార్ గారి యొక్క ప్యాషన్. అంటే ఆయన ఒక ఎన్ఆర్ఐ, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇన్ యూఎస్ ఉండి, బట్ సినిమాలంటే విపరీతమైన ప్యాషన్ ఆయనకి. అక్కడి నుంచి తెలుసు ఆయన. నేను బిగినింగ్ లో ఆయన సినిమాల్లోకి రావడాన్ని కొంచెం అపోజ్ చేసినా కూడా ఆయన పట్టుదలతో వచ్చి ఫస్ట్ ర్యాంక్ రాజు, ఈ రోజుల్లో అలాగే సమ్ అదర్ ఫిల్మ్స్ చేశారు. చేసి అన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. ఫస్ట్ ర్యాంక్ రాజు అనే సినిమా కూడా బాగా ఆడింది. అట్లాగే ఇప్పుడు ఈ సినిమా ధూమ్ ధామ్కి వచ్చేటప్పటికి ఆయన చాలా పట్టుదలగా వాళ్ళ అబ్బాయి చేతన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఖర్చుకి అక్కడ వెనకాడకుండా ఈ సైజ్ ఫిలిమ్స్ లో ఇంత బడ్జెట్ అంటే రిచ్ గా తీయటం అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా లొకేల్స్ కానీ ఇవన్నీ పోలాండ్ లో ఆల్మోస్ట్ 20-25 డేస్ షెడ్యూల్ చేశారు. అట్లా ఇక్కడ కూడా చాలా మంది ఆర్టిస్టులు, బిజీ కమెడియన్స్ అందరినీ పెట్టుకుని, అందరూ బిజీ ఆర్టిస్టులను పెట్టుకుని చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు ఈ సినిమాని. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అవుట్పుట్ చూస్తుంటే ఈ టీజర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కలర్ఫుల్ గా ఉంది. అందరికీ నమస్కారం. ధూమ్ ధామ్ టీజర్ చూశాను, చాలా బాగుంది, మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. రామ్ కుమార్ గారు, శ్రీను గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు. చాలా మంచి మనిషి. వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా తీసినప్పుడు చాలా బాగా ఖర్చు పెట్టి బాగా తీశారు. డెఫినెట్ గా ఈ సినిమా మీకు చాలా మంచి పేరు రావాలి, మీ అబ్బాయి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ది సేమ్ టైం సాయి నాకు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మంచి ప్యాషనేటెడ్, మంచి డైరెక్టర్ అవ్వాలని ఇప్పటి నుంచో తప్పనున్న మా వ్యక్తి అనమాట. మంచి సినిమా తీశాడు, చాలా బాగుంది చూస్తుంటే. అన్ని మ్యూజిక్ గానీ చాలా బాగున్నాయి. సాయి, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మీ టీం అందరికీ మంచి రావాలని కోరుకుంటున్నాను. గోపి మోహన్ దీనికి రైటర్ గా స్టోరీ ఇచ్చారు. గోపి మోహన్ నాకు ఇప్పుడు ఇంత ముందు ఆల్మోస్ట్ లక్ష్యం టైం నుంచి తెలుసు. వెరీ సెన్సిబుల్ పర్సన్. డెఫినెట్ గా ఈ సినిమా కథ కూడా చాలా బాగుంటుందని విన్నాను. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. డెఫినెట్ గా రామ్ కుమార్ గారికి మంచి ప్రొడ్యూసర్ గా మంచి పేరు రావాలి, బాగా డబ్బులు రావాలి, ఇంకా మంచి సినిమా సెప్టెంబర్ 13th అనుకుంటున్నారు. డెఫినెట్ గా మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి వినోదంగా, మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధూమ్ ధామ్ థీమ్ రిలీజ్ చేయడానికి వచ్చేసినటువంటి మా గురువు గారు శ్రీను వైట్ల గారికి, గోపిచంద్ గారికి చాలా మెనీ థ్యాంక్స్ అండి. వాళ్ళు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ చేతుల మీదుగా ఇలాంటి టీజర్ రిలీజ్ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు అవకాశం ఇచ్చినటువంటి రామ్ కుమార్ గారికి, గోపి మోహన్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి గోపిసుందర్ గారికి, లిరిక్స్ రాసిన రామజోగి శాస్త్రి గారికి, ఇందులో చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికి మెనీ థ్యాంక్స్ అండి. మేము ధూమ్ ధామ్ అనే మూవీ తీసాం. ఈ సినిమా టీజర్ లాంచింగ్ కి శ్రీను వైట్ల గారిని, గోపిచంద్ గారిని ఇన్వైట్ చేయగానే హెసిటేషన్ లేకుండా మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వస్తామని చెప్పారు. వాళ్ళిద్దరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్ లో శ్రీను వైట్ల గారు టాప్ లో ఉంటారు. సో ఆయనతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను నేను. సో ఆయన కూడా సినిమాకి చాలా గైడెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వైట్ల గారు. తర్వాత ఈ సినిమాకి మాకు వెనకుండి కథా స్క్రీన్ ప్లే ఇచ్చి సినిమా మొత్తం ఇంత బాగా రావడానికి అన్ని టైంలోనూ ఉన్న గోపి మోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. తర్వాత మా డైరెక్టర్ ఒక ప్యాషనేట్ గా సంవత్సరంన్నర పాటు ఈ సినిమా మీదే ఉండి ఈ సినిమా కంప్లీట్ చేస్తూ ఈ సినిమా ఎలాగైనా పెద్ద హిట్ చేయాలని తపనతో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకుని చాలా బాగా ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ కాపీ తీసుకొచ్చారు సాయి కిషోర్. అండ్ ఆల్సో మా సినిమాలో యాక్ట్ చేసిన, మీకు సెకండ్ హాఫ్ లో కనిపిస్తాడు గిరి, చాలా చాలా ఎంటర్టైనింగ్. సందేశ్ కూడా వెరీ పక్కనే ఉంటాడు. ఇద్దరు సందేశ్ కూడా చాలా బాగా చేశాడు. తర్వాత మా వినయ్ వర్మ గారు హీరోయిన్ తండ్రిగా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన రోల్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. సినిమా అంతా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఈ కాలంలో చిన్న సినిమాల్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఈ సినిమా చాలా బాగుంటది. మీరు
తప్పనిసరిగా థియేటర్లకు వచ్చి చూడండి. September 13th రిలీజ్. ఈ ఫంక్షన్ ప్రత్యేకంగా మేము పిలవగానే వచ్చిన వైట్ల గారికి, గోపీచంద్ గారికి మాకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం మన గోపి మోహన్ గారు. అంత డీటెయిల్డ్ గా నరేషన్ ఇచ్చి ఈ సినిమా చేయాలని ఒప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి గారు, అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ టు రామ్ కుమార్ గారు అండ్ సాయి కిషోర్ గారు ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ. ధూమ్ధామ్ September 13 మీ ముందుకు వస్తుంది. మీరందరూ చూసి దీనికి మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కిషోర్ గారికి, రామ్ కుమార్ గారికి, గోపి మోహన్ గారికి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఓల్డ్ టీమ్. హలో అండి, ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ధూమ్ధామ్. ముందుగా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ సాయి కిషోర్ గారికి, రైటర్ గోపి మోహన్ గారికి అండ్ అద్భుతమైన ప్రొడ్యూసర్ మా రామ్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి శ్రీను వైట్ల గారి, గోపిచంద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ September 13వ తారీఖున ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైనర్, అద్భుతమైన మ్యూజిక్ గోపి సుందర్ గారు ఇచ్చారు. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ దీన్ని చూసి ఆశీర్వదించి సినిమాని ఒక మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిహారిక కొణిదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రాలు. ఈ సినిమాను యదువంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం August 9న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్ల నుంచి మంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కమిటీ కుర్రాలతో హీరో రానా ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు చూద్దాం. మీరు గోల్డెన్ లెగ్, గోల్డెన్ హ్యాండ్ అని విన్నా. మీరు కొంచెం ప్రమోషన్ చేస్తే సినిమా బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. అందరు హీరోలు, మా హీరోయిన్లు. కిడ్ నేనే అందులో. తర్వాత నేను మీ విరాట పర్వ మూవీలో చేశాను, కాకపోతే ఎడిటింగ్ లో క్రేజియస్ట్ థింగ్ యు హావ్ డన్ టు గెట్ అ గర్ల్స్ అటెన్షన్. డౌన్లోడ్ హౌస్ పార్టీ అనుకుంది కూడా మన ముందున్న రానా. ఈ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మిస్టర్ బచ్చన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్చర్ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ August 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ, హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీను స్పెషల్గా చిట్చాట్ చేశారు. ఆ చిత్ర విశేషాలు చూద్దాం. సపోజ్ నాది 1 అయినా సరే 100 అయిపోతుంది. సో నో ఇట్ విల్ బ్యాలెన్స్. షీ కెన్ బ్యాలెన్స్. షీ ఇస్ వెరీ గుడ్. ఐ నో యు కెన్ బ్యాలెన్స్. స్టిల్ ఇక్కడ ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళదే కాబట్టి సరే ఇట్ డిపెండ్స్. చూద్దాం. ఇది ఎందుకు వచ్చిందంటే ఐ నో ఇట్స్ హర్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉండుంటుంది. సో ఈ దిస్ రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ లాంగ్ షార్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ ఇస్ బికాస్ ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ మేము రవితేజ గారిని మీరు ఏం తింటారు అని అడిగితే నాకు ఆకలిస్తే తింటానని చెప్పారు. దాంతో ఆన్సర్ అయిపోయింది. ఏం చేయాలి యాంకర్ ఆ తర్వాత అది కరెక్టే. సరే ఇప్పుడు నేను అడుగుతాను, మీరేం తింటుంటారండి? అదేనండి, ఆకలిసినప్పుడు నేను తింటాను అంతే. కానీ the world wants more. Say let's they want more of Raviteja garu's. నేను ఎంత ఇవ్వగలను చూద్దాం ఇవాళ. World. Yeah, the world because మనం ఇక no more regional, no more national, we are international. Hey. Yeah, anybody can watch us from anywhere. సరే నేను అడిగేదా మళ్ళీ ఏం తింటారు అని చెప్పు. మార్నింగ్ ఏం తినొచ్చావు? బ్రేక్ఫాస్ట్. అయినా ఈ మధ్యకాలంలో అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డిగ్రీ ఫాస్టింగ్ లని ఏమిటో చేస్తున్నారు కానీ మనం అలాంటివి ఏం చేయలేదు. ఎస్, సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ఇంటర్వ్యూ, ఈ మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మీరు 2 things వాడకూడదు అనమాట. ఒకటి నాకు స్టోరీ నచ్చింది, 2 హరీష్ శంకర్. ఓకే, ఓ అలా వచ్చి ఈ ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పనా, నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అని ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చింది. అది అక్కడి నుంచి వస్తా. ఈ రేడ్ అనే సినిమా ఒకరు అడిగారు నచ్చి, బట్ ఐ వాజంట్ ఇంట్రెస్ట్. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు చేయడం. యాజ్ మళ్ళీ డ్రై సీరియస్ బట్ నచ్చింది నాకు ఎందుకో. ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో, సో ఎంటర్ అవగానే ఎస్, ఎందుకంటే తను మార్చేయగలడు. ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది. నాకే కాదు చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అలాంటి రీమేక్లు ఇది బాగా చేయటం.
అదొక మెయిన్ రీజన్. దాంతో ఇక కథను మార్చేయటం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ రేపు సినిమా థియేటర్ లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళు రేట్ మర్చిపోతారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా, అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారు. అది కరెక్ట్. నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ ని తీసుకొస్తారు అంటే మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోను. డెఫినెట్ గా అజయ్ దేవగన్ సపోజ్ చూసాను అనుకోండి అంటాడు. అది అండ్ భాగ్యశ్రీ I can listen the inner voice. What is the inner voice? I'm happy. Like that. So your dance. I'm very happy, very happy. Yeah. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ మొత్తం కుర్ర గ్యాంగ్ మొత్తం అందరూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. సూపర్. అండ్ డాన్సింగ్ సో వెల్ అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. యువర్ ట్రైన్ డాన్సర్? No, I'm not a trained dancer. Both of us are not trained dancers. Yeah. We just enjoy. We enjoy the music. వెనకాల టేప్ రికార్డర్ కూడా కనిపిస్తుంది. Exactly. Hey. We enjoy the music. కాపీరైట్ పడుతుంది, ప్లే చేయకండి. Enjoy dancing, and it comes from like my childhood because my mother was a dance teacher. Dance I didn't know this. Okay. You don't know a lot of things, Ravi. Thank you. It's okay. Because this is Bhagis. Got it? Yeah. Continue. So my mother was a dance teacher. She would take dance classes for kids, and that time I was a very fat kid who couldn't dance. Okay. I know. But then they would all make fun of me, and then I baby decided fat. Yeah, I decided that I'm going to grow up and be a very good dancer, and I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low, dancing, music, that's all I listen to. I know. And from all the films that he has done, ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని సినిమాల్లో to see the most energy packed dance performances, and ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది ఈ మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ. ఇట్స్ లైక్ అ బ్లాస్ట్. We can see that both of you are enjoying the moment. So అది కనిపించింది ఇద్దరిలోనూ. Even though when we were doing rehearsals also before the take, we enjoy as much as while we were like doing it during the take. Yeah. I'm very sure. So ఇప్పుడు ఎంత వరకు తెలుగు వచ్చేసింది మీకు? తెలుగు by అంటే she only dubbed. Great. Congratulations. డబ్ చేసింది. ఏంటంటే నాకు తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చాయి. ఓకే 25 లాంగ్వేజ్ మీద. ఒక 3 సినిమా 4 సినిమాస్ లాంగ్వేజ్ వస్తే she'll give then she'll become an anchor and she'll do entry. Yes, I'm waiting for that. No, You are there, no, it's not like this is just you and me. You're questioning me, I'll question like you. that. అంటే నా పొట్ట కొట్టేద్దామని. You understood that? మేరా పేట్ మే పొట్టు. సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకొని చెప్పాలని, డెలివర్ చేయాలని, మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది. తనకి అది బాగా ఉంది. దాని తోడు హరీష్ ఉన్నాడు. తనకి లాంగ్వేజ్ ఉన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా. ఎక్స్ప్రెషన్ మీద కానీ, లాంగ్వేజ్ మీద కానీ, మాడ్యులేషన్ కానీ, కమాండే ఉందండి అక్కడ. అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్. సో తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉన్నది. ఐఎమ్ వెరీ షూర్. దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ from Raviteja garu. Definitely. Seen him very rarely compliments like that. So ika Amitabh Bachchan gari fan మీరు చెప్పక్కర్లేదు. చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము. అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారని ఒక పేరుతో రావాలి పవర్ఫుల్ గా ఉంటే బెటర్ కదా అని టప్పని వస్తే బాగుంది అనిపించింది. ఒక పవర్ఫుల్ పేరు ఏముంటుంది ఇంతకన్నా పవర్ఫుల్ లేదు ఇక. సో మీరు ఆ ఫ్యాన్ మూవ్మెంట్ ఎప్పుడైందండి? అది ఫస్ట్ ఫ్యాన్ మూవ్మెంట్ మీకు ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూవ్మెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలేనే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ సినిమా పిక్చర్ ని పురుగు ఉంటుంది కదా, అది దూరింది అప్పుడు. ఓకే, సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఎలా అనిపిస్తుంది ఆ రోజు? ప్రకృతి చాలా గొప్ప, అద్భుతం. గ్రేట్. సో మీరు ఆర్ యు స్టార్ స్ట్రక్? మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ whoever it is? Who's the first hero? Who's your star struck? Who's the first one? I mean, I really liked Rajesh Khanna growing up. Yeah, I liked watching because of him. her dad. That's good to know. Yeah, so my dad is the one who's majorly into movies, so he's the one who introduced me to all the stars and everyone. Okay. I was never into all of this, but because he's such a big film fanatic, I got introduced to all those 90s and 80s and 70s much before that also. So I watched all of those much with before him. అయ్యే ఛాన్స్ లేదు అంటే అప్పటి నుంచి ఉందేమో డౌట్ మనలాగా.
Okay, so but you have connection in this movie. 80s 90s backdrop కి వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా. మీకు కూడా కనెక్షన్ ఉంది 90s తో. లైక్ 90s లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ, కబూతర్ జా. You thinking the tune? Why are you staring at the hero? I'm thinking what to give him. అంటే मेरी आंखों में देख के आते हैं. ఏ హరిశంకర్ గారి ఆంఖోల్లో ప్యాషన్ కనిపించింది, రవితేజ గారి ఆంఖోల్లో క్యా కనిపించింది? అంటే हरीश शंकर की आंखों में तुमने पैशन देखा है, लेकिन what? honesty. हाँ. आप ఇక్కడ ఏం పడుతుంది తెలుసా, మీరే మీరు బ్రహ్మానందం గారు ఇటు తిరిగి నవ్వుతారు కదా. బట్ యా ట్రూలీ స్పీకింగ్ హీ ఈస్ వెరీ ఆనెస్ట్. ఎగ్జాక్ట్, హీ ఈస్ లైక్ యూ కెన్ బీ విత్ హిమ్ వెరీ కంఫర్ట్, దట్ ఆనెస్టీ. అంతే. చెప్పండి లాస్ట్ సాంగ్. గివ్ సమ్ సాంగ్. నో some song, no? Your wish. Okay. Not your private songs, na? Okay, the private songs ఎక్కువ. I know. అబ్బో సిస్టర్ వచ్చారు. చేన డాన్స్ చేయనా? That's how you do? రప్పల్ డప్పల్ అసలు. యా నిజంగా సుమా బ్రహ్మాండంగా చేస్తారు. ఎంజాయ్. మిక్కీ జే మేయర్ గారు కూడా సూపర్బ్, ఫెంటాస్టిక్. మిక్కీ జే మేయర్ నుంచి ఆల్రెడీ చాలా సార్లు అన్నాం, అది బికాస్ ఆఫ్ హరీషే చేయించుకున్నాడు. బికాస్ బేసిక్ గా మిక్కీలో ఉంది, చాలా చాలా సాఫ్ట్ స్పోకెన్, ఎక్కువ మాట్లాడతాను, బాగా తక్కువ మాట్లాడతాడు. సో అతని నుంచి ఇలాంటి సౌండ్ అండ్ వర్డ్స్ మీద కానీ లేదా లైక్ భాష మీద కానీ ఆ కమాండ్ తోనే పదాలు. ఇప్పుడు మొన్న జిక్కీ సాంగ్ లో లిరిక్స్ కి విపరీతమైన అప్రిసియేషన్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ ఇలాంటి లిరిక్స్ మీద చాలా, దట్స్ బికాస్ దట్ క్రెడిట్ గోస్ టు హరీష్. అండ్ ఒకసారి ఆ డైలాగ్ మీరేమైనా చెప్తారా, పకోటి డైలాగ్? వద్దులే. అవునా, చెప్తాను. అంటే నా పిచ్చి బుజ్జమ్మ కదా, ఉన్న పిచ్చి బుజ్జమ్మ, అందరూ భయపడేది ప్రాబ్లమ్స్ కాదు, రూమర్స్ కి పుకార్లకి. చాలా మంది పని పాట లేని పకోడీ గాళ్ళు ఇదే పని మీద ఉంటారు. సూపర్. అండ్ ఐ థింక్ మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు అంటే మన ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ రోజు ఉంటారు. బికాస్ వి సెలెక్టెడ్ అన్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. సో ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నాం. Yeah, that's what he keeps telling me all the time, that you're going to hear everything. It's not just good things and the flowers. So get ready for all of that. So and try to enjoy them. Enjoy all of it. Be a good spectator. Yeah, you'll be happy all your life. ఒక సినిమా చూస్తున్నట్టు. Exactly. Yeah, he sorted completely. ఉస్తాద్ రామ్ పోతనేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అదే స్మార్ట్ శంకర్. సెన్సేషన్ల ప్రమోషన్లో కంటెంట్తో నేషనల్ వైడ్గా హూజ్ బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర, పవర్ఫుల్ క్యారెక్టర్ను పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ గ్రాండ్గా నిర్మించిన ఈ సినిమా రామ్ పోతనేనికి జోడిగా కావ్య థాపర్ నటించారు. డబల్ స్మార్ట్ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరంగల్లో డబల్ స్మార్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. ఆ విశేషాలు చూద్దాం. Hello Warangal. Andariki namaskaram. Wow. Superb energy Warangal. I am so happy. Very, very heartwarming. Y'all have filled me with this enthusiasm. Thank you, thank you. My heart is beating so fast because of all the love that is pouring in. Thank you so much for coming in today at the pre-release of Double Smart. I'm very, very thankful to everybody present here today who's come out to celebrate. Literally, it feels like I'm living a dream right now because I can't believe I'm standing here today at the pre-release of Double Smart. What a journey. It was a smooth sailing ride. It was everything. It was like being at home.
and that's का पूरा श्रेय सिर्फ और सिर्फ चामी मैम and Puri sir को जाता है, and to Puri Connects for making me feel at home even at work. It felt like I wasn't working at all. So I'm so grateful to have been part even merely of this team. To play Jannat in Double Smart is one of my biggest achievements. Thank you Puri sir, thank you Jami ma'am for believing in me and seeing the potential in me as Jannat. Ustad Rabo! It was truly an honor to share screen space with you, Ram. It was a blessing to have done Mar Munta Chhod Chinta with you. And everybody who watches Double Smart will ask, kya lafda hai ye bhai, kya lafda? Seriously, and every time I want somebody to do something, I tell them, Sun, Pamar. So that is the magic of Ram, your energy, and you are an amazing person on set, on screen, off screen. Thank you for being you and your energy. Ali sir, unfortunately we did not get too many scenes, not even one scenes to work together in, but how much ever I promoted with you, I think you are truly an entertaining package. And I love your energy, sir. It's so nice, so pure. Tempo Vamsi Garu, I had so much fun in the climax with you. Even though we had little work together, it was always fun to have you on set. Even Shrinu Garu, I had a lot of fun with you on set. You are an amazing soul and truly funny and so naughty. Vishu sir, thank you for giving me all the comfort and luxury of life. Thank you so much for everything and being a pillar of strength through the film for me. And I want to thank my family for always being there for me and supporting me. Love you, Mom. You look gorgeous tonight. About Double Smart is coming on August 15th. And it is bringing double action, double comedy, double madness, double magic, and everybody go on the screen in theaters on August 15 और बोलना मार मुंता. Thank you. Hello Warangal, మళ్ళీ వచ్చేసాము మీ ఊరు స్మార్ట్ శంకర్ కి ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం. అప్పుడే మీ అందరికి ప్రామిస్ చేసాం, స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ డబల్ స్మార్ట్ తీసినప్పుడు వరంగల్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము. సో థ్యాంక్ యూ. మీరు 2019 లో స్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ August 15th మీ ముందుకి రాబోతుంది డబల్ స్మార్ట్. సాంగ్లు ఆల్ ద సాంగ్స్ మీరు పెద్ద హిట్ చేశారు. ట్రైలర్ కూడా రెస్పాన్స్ బాగుంది. ఇంకా నేను ఇంతే మాట్లాడతాను. August 15th రోజు హిట్ కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవు. థ్యాంక్ యూ సో మచ్. డబుల్ స్మార్ట్ సినిమా August 15th రిలీజ్ అవుతుంది. డబుల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే లేదా ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు, రామ్ పోతినేని. ఇట్స్ రామ్ పోతినేని ఎనర్జీ. స్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే రామ్ సెట్ లోకి నడిచి వచ్చిన సీన్ ముందు కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు. అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను. ఆ క్యారెక్టర్, తన హెయిర్ స్టైల్, లేదంటే తన నడక, ఆ తెలంగాణ స్లాంగ్, ఒక తెలియని బలుపు, ఇవన్నీ తను పర్ఫామ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ మనం అంత ఎంజాయ్ చేయలేం. అండ్ అది రామ్ వల్లే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ రామ్. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. రామ్ లేకపోతే స్మార్ట్ శంకర్ లేడు. అండ్ లేకపోతే సంజయ్ దత్ గారు, నేను పెద్ద ఫ్యాన్ ని. సంజు బాబా 150 ఫిల్మ్స్ హీరో అతను. ఆయన ఈ సినిమాలో చేయటం మాకు కొత్త కలర్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అలాగే మా కావ్య, ఆ అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ రామ్ పక్కనే ఈక్వల్ గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది. గుడ్, యా, హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. అలాగే ఆలీ భయ్యా, ఆలీది నాది 30 ఏళ్ల స్నేహం. ఎన్నో సినిమాలు చేసాం. నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేదు. ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ క్రితం చెప్పాను. అప్పుడే ఇది ఎలా యాక్ట్ చేయాలో కూడా చేసి చూపించాడు తను. ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు. గడప్ సీను, వంశీ, ఝాన్సీ, ప్రగతి, శ్రీరాజీ షిండే, ఉత్తేజ్, భద్రం, వీళ్ళందరూ లేరు. వీళ్ళందరూ చాలా ఇష్టపడి చేశారు సినిమా. అలాగే సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోయినా. అండ్ చార్మీ కౌర్,
మా కంపెనీ స్ట్రెంగ్త్. అమ్మాయి సర్దార్ని చాలా కష్టపడుతుంది, ఏదైనా పని చెప్తే చేసుకుని వస్తుంది. ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ. వి వెంట్ త్రూ లాట్ ఆఫ్ హార్డ్ టైమ్స్ అన్ని ఉన్నాయి, అన్నిట్లో నిలిచింది అమ్మాయి. అలాగే విష్ణు రెడ్డి ఆ అమ్మాయి వెనకాల నుంచి ఉంటాడు, మా పిల్లరు. నేను విష్ణు రెడ్డి గురించి ఒక మాట చెప్తా. నా దగ్గర రూపాయి లేకపోయినా, నేను రోడ్డు మీద ఉన్నా, నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, ఎందుకంటే ఆడు నించుని ఉంటాడు. ఆడి పేరు విష్ణు రెడ్డి. థ్యాంక్ యూ విష్ణు. అండ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ ఎనర్జీని మీరు ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అందరం ఇష్టంగా చేసాం. టుడే నేను మీకు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలంది మీతో. ఇప్పుడు హిట్ సినిమా తీసినప్పుడు చాలా మంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్ గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగారు. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్న. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఎందుకన్నారంటే, నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను, ఆ చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అంటే నాకు నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పరా, మనకు తెలిసిన పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని, ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ అప్పుడు వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇక్కడే పెడదాం అనుకుని ఇక్కడికే వచ్చాం. ఐ లవ్ యువర్ ఎనర్జీ. సో బేసిక్లీ ఆల్మోస్ట్ 5 years అయిపోయింది ఇస్మార్ట్ శంకర్ వచ్చి. 5 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన యూవీ మీడియా, ఏసీబీ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ. డబుల్ ఇస్మార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకే తెలియట్లా. ముందుగా గెటప్ సీను అండ్ టెంపర్ వెంకట్, మీరు సినిమాలో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా అంతే కష్టపడుతున్నారు. వెరీ గ్లాడ్ టు బీ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ సినిమాకి యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మణి శర్మ గారు అనుకుంటా. ఎందుకంటే పార్ట్ 1 ఆడియో అంత పెద్ద హిట్ అయ్యి పార్ట్ 2కి అంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు. సో ఎప్పుడు చెప్తా ఉంటారు, సీక్వెల్స్ అంటే కథకి ప్రాబ్లం, కథ మీద ఇది ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాకి ఆడియో మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనుకుంటున్నా. అండ్ సంజు బాబా, it was an honor working with you. You're not here, but ee cinema script vinna tarvata I couldn't think of anyone else but you. We all couldn't think of anyone else but you, and I'm glad to have known you and worked with you. Thank you so much. And Kavya, చెప్పాను కదా లాస్ట్ టైమే, చాలా మంచి అమ్మాయి, వెరీ డెడికేటెడ్, వెరీ కమిటెడ్. పూరి గారు చెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని తెలుగులో నేర్చుకుంది. అండ్ ఐ హోప్ షీ గెట్స్ యువర్ బ్లెస్సింగ్స్ as well. ఆలీ గారు, నా చిన్నప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నారండి మీరు. నేను పుట్టినప్పటి నుంచి మీరు. ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్. అందరూ చెప్తా ఉంటారు మీ సీన్ షూట్ చేసినప్పుడు సెట్లో ఎంత ఎంజాయ్ చేశారో, అది కూడా బాగా మిస్ అయినా. అండ్ విషు, ఎప్పుడు చెప్తా ఉంటా, బయట ఈ మధ్య పని తక్కువ మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు, కానీ విషు ఇస్ ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్. సైలెంట్ గా తన పంతం చేస్తూ ఉంటాడు. వెరీ ఆనెస్ట్, జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ విషు. పాపా, ఏంటి మ్యాచింగ్ ఇస్ ఐ డోంట్ థింక్ డబుల్ ఇస్మార్ట్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ వితౌట్ హర్. షీ ఇస్ అ ఫైటర్. ముద్దుగా ఏం పిలుస్తా, ఉస్తాద్ నన్ను పాపా, బాస్ లేడీ అని పిలుస్తాను. యువర్ అ ఫైటర్ పాపా, సే లైక్ దట్. అండ్ పూరి గారు, నాకు జనరలీ ఈయన ఎందుకు ఇష్టం అంటే, నేను జనరల్ గా సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రపంచం అంతా మర్చిపోతా. నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది, వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను. నా వర్క్ ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఏ సీన్ చేస్తున్నావు, ఏ షాట్ చేస్తున్నావు, ఏ డాన్స్ చేస్తున్నావు, ఏంటి అనేది అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెట్లో అయితే ఉంటానో, నాకు చాలా రేర్ గా కనపడిన మనిషి పూరి గారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ షేర్ దట్ ఎనర్జీ. ఎప్పుడు చెప్తా ఉంటా, లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు. యు ఆర్ స్టిల్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఎందుకంటే నేను చాలా మంది మీట్ అవుతా ఉంటా, ఏ సినిమా ఏ రికార్డ్ సంగతి తెలియదు, కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు. నేను ఈయనకి ఫోన్ లో ఎప్పుడు కాంటాక్ట్ లో గన్ అని పెడతాను నేను పేరు, స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి. ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు, అది పేల్స్తేనే వెళ్తుంది. సో ప్రతి హీరోని, ఎస్పెషలీ నన్ను, పేల్చే గన్ను కరెక్ట్ గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఫోర్స్ గా వెళ్తావు మీరు చూస్తారు. అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ ప్రతి యాక్టర్ కి అవసరం. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్. లాస్ట్ టైం 5 years బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను, మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా. ఏమండి, మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనే అమ్మా. లవ్ యూ సార్. మై డియర్ ఫ్యాన్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా.
అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది, అది వాళ్ళ బిర్యానీ అయినా రేపు సినిమా అయినా ఎల్లుండి మీ కెరియర్ అయినా నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి. జనరల్ గా అడ్వైస్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకే అడిగితే ఇస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది, అందుకని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.